ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లోని అలాగే మన నర్సీపట్నం మున్సిపాలిటీలో రూల్స్కి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజున మేము చెప్పాం, అయితే అధికారం చేతిలో ఉంది కాబట్టి దాన్ని బయటికి రాకుండా చేశారు. ఇవాళ అధికారం మన చేతిలోకి వచ్చింది కాబట్టి ఇవాళ ఆర్ఎన్బి జిల్లా ఎస్సీ, జిల్లా ఈఈ, నర్సీపట్నం డిఈ, పాడేరు ఈఈ, క్వాలిటీ కంట్రోలు వాళ్ళందరినీ వీళ్ళు రమ్మన్నాను, వచ్చారు. మున్సిపల్ కమిషనర్ కూడా రమ్మన్నాను. దీంట్లో 3 భాగాలు ఏంటంటే, ఒకటి కేడీపేట నుంచి నర్సీపట్నం ఆర్ఎన్బి రోడ్డు. అప్పుడు నేనే ఇచ్చాను 26 కోట్లు. ఆటో బిక్ వచ్చి పెట్టారు, అంతకు మించి ఎక్స్ట్రా ఏం లేదు. దానికి క్వాలిటీ కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చారు కట్టారు. మొదలు కట్టి రోడ్డు వేయాలి, మొదలు కట్టుకుని రోడ్డు వేస్తారు. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయలే. వీళ్ళందరినీ తీసుకెళ్ళి చూపించి వారం రోజుల్లో క్వాలిటీ కంట్రోల్ రిపోర్టు ఇవన్నీ వివరాలన్నీ కూడా నాకు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. వారం రోజులు ఇప్పించాను. అలాగే వీళ్ళ మున్సిపాలిటీలో నోకాలం గుడి జంక్షన్ దగ్గర మరి ఎమ్మెల్యే గారు పెద్ద అడావాడి చేసి అలా ముందు రోడ్డు వేశారు. అది ఆర్ఎన్బి రోడ్డు. బాబు వీడికి ఎమ్మెల్యే గారికి రూల్స్ తెలియదు, ఏదో గాలికి వచ్చి చెడు అయిపోయింది. అది ఆర్ఎన్బి రోడ్డు మీద మున్సిపాలిటీ డబ్బుతో రోడ్డు వేసాడు. అది చట్ట విరుద్ధం. అది ఆర్ఎన్బి రోడ్ పర్మిషన్ లేకుండా. దానికి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలే. ఫస్ట్ సిమెంట్ వేసేసి, సిమెంట్ బుక్ చేసేసి రూలింగ్ చేసేసారు. క్వాలిటీ కంట్రోల్ ఇచ్చాను. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. ఆర్ఎన్బి ఆస్తి మీద మున్సిపాలిటీ వాళ్ళు పెత్తనం ఏంటి? ఆర్ఎన్బి రోడ్డు మీద మున్సిపాలిటీ డబ్బు ఖర్చు పెట్టవచ్చా? 2. 3, ఆర్ఎన్బి రోడ్డు మీద రోడ్డు వేస్తే ఆర్ఎన్బి వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ ఇవ్వాలా? రిపోర్ట్ ఇవ్వకుండా పేమెంట్ ఎలా చేశారు? ఈ 3. ఆర్ఎన్బి ఆస్తి మీద ఈ కమిషనర్ పెత్తనం ఏంటి? ఈ 4 పాయింట్ల మీద ఎంక్వైరీ చేశాను. ఒక వారం రోజులు రిపోర్ట్ ఇమ్మన్నాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్ఎన్బి నర్సీపట్నం డిఈ మీద ఎందుకంటే ఊర్లో ఉండి రోడ్డు వేస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఆడి మీద, కమిషనర్ మీద, మున్సిపల్ జేఈ మీద, జేఈ ఎవరు ఉన్నారు కదా ఆడి మీద ఇమ్మీడియట్గా ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా 3వది ఏంటంటే, ఈ రోడ్డు నా టైంలోనే శాంక్షన్ చేశాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నా టైంలో అయింది. అక్కడి నుంచి మొత్తం అయిపోయింది. ఇంకా ఆర్టీసీ స్టాండ్ కాంప్లెక్స్ వరకు వస్తే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని అడిగాను నేను. ఆడితే ట్రాన్స్ఫర్ అడ్డు వచ్చింది అన్నారు. ట్రాన్స్ఫర్కి జరపవచ్చు లోపలికి, 3 స్థలం ఉంది లోపల. ఈ గుడి అడ్డు వచ్చింది అన్నారు. కింద నుంచి చేయాలి పైపులు. ట్రాన్స్ఫర్ నేను జరిపిస్తాను ఇమీడియట్గా ఏమన్నాను. మీరు గుడి గురించి అడిగారు. గుడి పోదు, ముందు నుంచి వెళ్తాయి పైపులు. మళ్ళీ వేస్తాం. అమ్మవారి కంటే ప్రజల ముఖ్యం కదా మనకి. అమ్మవారి గుడి ఏమవుతుంది, గుడి అలాగే ఉంటుంది. ఈ ముందు నుంచి వెళ్తాయి పైపు ఎలాగా. పైపు వేసిన తర్వాత మళ్ళీ వేసుకుంటారు. అమ్మవారికి కూడా బోల్డ్ డబ్బు ఉంది, వేసుకుంటారు. తప్పు ఉంది. ప్రజల కోసం తప్పు ఏముందా చెప్పండి. మరి మీరే తప్పు అంటారు. కానీ రోడ్ చూద్దాం. నా ప్లాన్ నాకు ఉంటుంది కదా. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ.